కథామంజరి శ్రావ్య సంచిక ఏప్రిల్ 2025. కథ చిలుక పలుకులు. రచన శ్రీ కోనే నాగ వెంకట ఆంజనేయులు గారు. గళం శ్రీనివాసరావు చీమలపాటి. హేలాపురి సంతకు వెళ్ళిన ముత్యాలు అక్కడ ఓ చిలుకను చూసి ముచ్చటపడి 10 వరహాలకు దాన్ని బేరమాడి కొని తెచ్చుకొని పంజరంలో ఉంచి ప్రేమగా పెంచుకోసాగాడు. నెమ్మదిగా దానికి మాటలు నేర్పించడంతో అది ఆ మాటలు విని తిరిగి ముద్దుగా పలకడం మొదలుపెట్టింది. అలా ఆ చిలుక తను విన్న మాటలను తిరిగి వెళ్ళవేస్తూ ఇంట్లో వాళ్లకు, ఇంటికి వచ్చిన వాళ్లకు ఆనందం కలుగజేయసాగింది. ఓసారి పండుగకు ఇంటికి తాళం వేసి ఇంటిల్లిపాది ముత్యాలు వాళ్ళ అత్తవారింటికి బయలుదేరారు. వెళ్లే ముందు పంజరంలో చిలుకకు అవసరమైన గింజలు, పళ్ళు, మంచినీళ్లు అందుబాటులో ఉంచాడు ముత్యాలు. 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాం గాని జాగ్రత్తగా ఉండు అని చిలుకకు చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు అందరూ. తాళం వేసి ఉన్న ఇంటిని చూసిన 2 దొంగలు ఆ రాత్రి పెరటి తలుపులు తెరుచుకొని లోపలికి ప్రవేశించారు. పెట్టెలు గాలించి వాటిలో ఉన్న నగలు, డబ్బు మూట కట్టుకొని వెళ్ళిపోతూ పంజరంలో ఉన్న చిలకను చూశారు ఆ దొంగలు. ఒరే రాజనా, ఈ చిలుక భలే ఉందిరా, పట్టుకుపోయి వేపుడు చేసుకుందాంరా అన్నాడు ఒకడు. వద్దులేరా రంగన్న, అది మన పంటి కింద కూడా రాదు, ఈ దోచుకున్నవి చాలే అన్నాడు రెండో దొంగ. తరువాత వాళ్ళు ఇద్దరూ పెరటి గోడ దూకి పారిపోయారు. 3వ రోజు ఉదయానికల్లా ముత్యాలు కుటుంబంతో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. తీరా చూస్తే ఇంట్లో దొంగలు పడి పెట్టెల్లో దాచి ఉంచిన నగలు, డబ్బు దోచుకుపోయినట్టు గ్రహించారు. సొత్తుపోయిన బాధలో వాళ్ళు అందరూ బిగ్గరగా రోదించడం మొదలుపెట్టారు. వాళ్ళ రోదనలు విని చుట్టుపక్కల వాళ్ళు అక్కడ గుమిగూడి ఏమైందని అడిగారు. తమ ఇంట్లో జరిగిన దొంగతనం గురించి చెప్పి బాధపడసాగాడు ముత్యాలు. అప్పుడు ఇంట్లో ఎవరు లేరా అడిగాడు ఎదురుంటి ఆయన. మేమందరం పండక్కి మా అత్తగారి ఊరు వెళ్ళాం, మా పెంపుడు చిలక మాత్రమే ఉంది అప్పుడు ఇంట్లో చెప్పాడు ముత్యాలు. అదే సమయంలో ఆ చిలుక అక్కడ ఉన్న జనం వైపు చూసి రాజన్న, రంగన్న, రాజన్న, రంగన్న అని పలకసాగింది. ఆ చిలుక పలుకులు విని అక్కడ జనం మధ్యలో ఉండి ఇదంతా గమనిస్తున్న 2 వ్యక్తులు మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని చూసిన చిలుక రాజన్న, రంగన్న, రాజన్న, రంగన్న అంటూ ఆపకుండా అరుస్తూనే ఉంది. దాంతో అక్కడ గుమిగూడు ఉన్న వాళ్ళకి ఆ 2 మీద అనుమానం వచ్చింది. అందరూ కలిసి వాళ్ళిద్దరినీ బంధించి విచారిస్తే వాళ్ళ పేర్లు రాజన్న, రంగన్న అని తేలింది. 4 దెబ్బలు వేసేసరికి ముత్యాలింట్లో దొంగతనం చేసింది తామే అని ఒప్పుకొని ఆ నగలు, డబ్బు తీసుకువచ్చి ముత్యాలకి అప్పగించారు ఆ దొంగలు. దొంగతనానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకోవడం గమనించిన చిలుక వాళ్ళని గుర్తుపట్టి ఆ పేర్లతోనే వాళ్ళని పిలిచిందని గ్రహించాడు ముత్యాలు. మాటలు నేర్చిన చిలుక దొంగలను పట్టించిందని అందరూ దానిని గొప్పగా మెచ్చుకొని దొంగలను న్యాయస్థానానికి అప్పగించారు. కథామంజరి శ్రావ్య సంచిక ఏప్రిల్ 2025. కథ చిలుక పలుకులు. రచన శ్రీ కోనే నాగ వెంకట ఆంజనేయులు గారు. గళం శ్రీనివాసరావు చీమలపాటి.